డైరెక్టర్ అయితే ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్ ఇష్టం మీకు, ఎలాంటి బ్యాక్డ్రాప్? నాకు 6 నెలలు కూడా మారిపోతూ ఉంటుంది. మారిపోద్దా? దాసరి అండవర్ది కంటే కూతుర్నే కను సినిమా చూశాను చాలా సంవత్సరాల క్రితం. డైరెక్టర్ అయితే ఇలాంటి సినిమా చేయాలి, నిజంగా ఆడపిల్లలే కదా, ఈ మగనా కొడుకులు పుట్టి తల మీద రాయి పెడతారు కానీ ఏం చేయరు కదా అని అప్పుడున్న దానికి నాకు అలా అనిపించింది. కొన్ని రోజులు పోయాక ఇంకొకటి యాక్షన్ ఫిల్మ్ తీయాలి, పోకిరి చూసాక అమ్మనే మా కాప్ స్టోరీ తీయాలి, సినిమా అంటే ఇది. కొత్త డైరెక్టర్లతో మీరు సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా అసలు టెన్షన్ లేకుండా ఉంటున్నారని చాలామంది అంటుంటారు. అంటే మొత్తం అంటే ఆల్మోస్ట్ మొత్తం బర్డెన్ అంతా మీరే తీసుకుంటారని, అక్కడ టెన్షన్ లేకుండా ఉండొచ్చు కొత్త డైరెక్టర్స్ అనేది ఒక ఇది. అది యాక్చువల్ నిజం కాదు. ఆ కొత్త ఇంటి దగ్గర బయలుదేరి దగ్గర నుంచి మళ్ళీ ప్యాకప్ ఇంటికి వెళ్ళి పడుకునే వరకు నన్ను తిట్టుకుంటూ ఉంటాడు. ఏం చేస్తే వస్తుందో, ఇది నేను కరెక్ట్గా వెళ్తున్నానా, పొద్దున్నుంచి మందే ఆ గురువు గారు దగ్గర నుంచి వచ్చాం కదా, దాసరి అండర్ స్కూల్ మందంతా 7 o'clock కాల్చి అంటే మనం 6కి వెళ్ళి కూర్చుంటాం. అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, అన్ని డిపార్ట్మెంట్ వాడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి, ఎవడో ఏం తేడా వచ్చినా అయిపోయాడే. సో ఇలాంటి ఒక వాతావరణం ఉంటుంది, ఒక టెర్రర్ ఉంటుంది. అఫ్కోర్స్ షూటింగ్ ముందు రూమ్లో ఆ డైరెక్టర్ ఒక 50 ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో 50 ఇచ్చి 100 ఇవ్వడానికి నేను ట్రై చేస్తుంటా. ఎనీథింగ్ నాకున్న ఎక్స్పీరియన్స్ని నా బుర్రకి వచ్చేంత వరకు డైరెక్టర్ సేఫ్ గార్డ్ చేస్తుంటాను. చేసి ఏంటంటే నేను డైరెక్టర్ ఏంటంటే ఇందాక చెప్పాను మీకు, డైరెక్టర్ అనేది వెరీ టఫ్ జాబ్. డైరెక్టర్ని కనుక మనం కంఫర్టబుల్గా ఉంచగలిగితే 99కి 100కి ఒకటే తేడా, కానీ 100లో 3 ఉంటాయి, 90లో 99 2 ఉంటాయి. ఎంత ఒక్కటే స్మాల్. సో డైరెక్టర్కి అన్నీ ఇచ్చేసి ఎక్కడో చిన్నది మిస్ కాకుండా ఉంటే బాగుండు, ఇంకో అద్భుతం వస్తుందేమో. అందుకని వీలైనంత వరకు డైరెక్టర్ని కంఫర్టబుల్గా ఉంచుదామని నా ప్రయత్నం. ఆ ఉంచే ప్రయత్నంలో నేను డూమ్ అంటుంటాను, నిండి జరుగుతుంటాను, కానీ డైరెక్టర్ మాత్రం బాగా చూసుకుంటాను. సో లక్కీగా ఆ డైరెక్టర్స్ ఫీలింగ్ మీకు వచ్చి ఉంటుంది, దాని వెనకాల ఇలా చాలా ఉంటాయి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ విషయంలో ముఖ్య పాత్ర మీరే వహించారని చెప్పానుగా. మంచి కంటెంట్తో వచ్చాడు అబ్బాయి. రోజుకు 100 సార్లు కథ అడిగాను నేను. షార్ట్ పెట్టి ఈవెన్ వెంకటాద్రి గాంధీ ఇప్పుడు ఏంటి అనేవాడు, సార్ దీని ముందు ఏం జరిగింది,